నడిచేది చలికాలమా ఎండాకాలమా అస్సలు అర్థమైతలేదుల్లా. పగటిలి ఎండలు దంచుతున్నాయి. ఇన్నొద్దులు 1-2 మీద తిరిగిన ఫ్యాన్లు 5వ నెంబర్ మీద ఉరుకుతున్నాయి. మూలకు పెట్టిన కూలర్లు దుమ్ము దులుపుతున్నారు. ఏసీలు గీసులు బాగానే ఆడకం చేస్తున్నారు. హీగేముంది, దినమింత కరెంట్ ఆడకం పెరుగుతుంది. సెలవు దొరికితేనో అయితారమో ఎటన్నా టూరిస్ట్ జాగలకు పోదామనుకుంటే ఎండలకు ఎందుకు తీ అనుకుంటురు. కానీ గీడికి మాత్రం లైన్లు కడుతుర్రుల్లో. చిన్నప్పుడు తాటి మట్టలతో ఆడుకున్నట్టే గొర్ర గుంజుకపోతుండు పో. చిన్నగా మురుస్తలేడన్నా. హిగిటు బైక్ల మీద రైడింగ్ పోతుర్రు. హీటేమో బరుపు గడ్డలు జల్లుకునుడు సరుసుకునుడు. జమ్ముల మంచాందాలు చూస్తానికి శితం పోతున్నారు పబ్లిక్. చలికాలం దగ్గర పడుతుండే వరకు మళ్ళా మంచానలు పడాలంటే ఏడాదాకాగాలే. అందుకే టూరిస్టులు లైన్లు కడుతున్నారు. హగో బైకులు చూడురి రోడ్ల మీద తిరిగినట్టు ఎంత ముద్దుగా పోతున్నాయో. ఒక్కొక్కలది చిన్న సంబరం కాదు. ఇక మంచు కొండలల్లా నేను అనుకుంటా ఫోటోలు వీడియోలు గుంజుడే గుంజుతున్నారు. అయితే మునుపు బగ్గ మంచానలు పడితే ఈడికి పోతానికి శాన తిప్పలైతుండే. నెల కింద మోడీ సారు సోనామార్గు టన్నెల్ చాలు చేసిండు. గప్పటి నుంచి జమ్ము నుంచి శ్రీనగర్ కు రాకట పోకట అలకగైంది. హిగేముంది, దేశం అంతటికెళ్లి జమ్ముల మంచు జాతరకు పోతుర్రంతా. కొండలు గుట్టలు ఊర్ల మీద సుత అంతట మంచే. ఇగాడ దందాలు చేస్తోళ్లకు ట్రావెల్స్ ఓళ్లకు గిరాకైతుందని మురుస్తున్నారు. ఇక శివరాత్రి వెళ్ళిందంటే ఎండలు ఇంకింత దంచుతాయి. ఇప్పటికే దినామింత పెరుగుతున్నాయి ఎండలు. కాబట్టి కాయిష్ ఉంటే ఇప్పుడే పోయి మంచి అందాలు చూసిరారి మరి.